ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినము అనుక్షణం మన ప్రభు చాలిన దేవుడిగా ఉండి మనల్ని ఆయన కాపాడి సంరక్షిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమందు దేవుని యొక్క లేఖనంలో నుండి మాటలు మనం ధ్యానించుకుందాం. గత వారంలో మనం మంచి పేరు ఎలా సంపాదించుకోవాలి అన్న విషయమై మనం ధ్యానిస్తూ వచ్చాం. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ 4 విషయాలు దేవుని యొక్క లేఖనంలో నుండే మనం గ్రహించాం. మొదటిగా మన యొక్క జీవితంలో ఎలాంటి స్వభావము కలిగి ఉండాలో, దైవ సంబంధమైన జ్ఞానం ఎలా ఉండాలో, నైతిక స్థైర్యము ఎలా ఉండాలో, చివరిగా మనం గమనిస్తే మన యొక్క జీవితంలో ఎంతటి ఆ దైవ సంబంధమైనటువంటి భక్తితో కూడినటువంటి మన యొక్క చిత్తశుద్ధి, యథార్థత, పర్సనల్ వ్యక్తిగత యథార్థత, చిత్తశుద్ధి అనే విషయాలు 4 విషయాలు మనం గమనించాం. ఈ 4 విషయాల్లో ఏ వ్యక్తిలో మనం చూడగలము, ఏ వ్యక్తి ఇలాంటి స్థితిని కలిగి ఉన్నాడు, ఏ వ్యక్తిని మనం ఈ విధంగా చూడవచ్చు అని మనం గమనిస్తే, దైవ సంబంధంగా మొట్టమొదటిగా మనం దేవుని లేఖనంలో గమనించవచ్చు. యేసేపు దగ్గర ఈ విషయాన్ని మనం చూస్తాం. సో యేసేపులో ఆయన ఆ విధమైనటువంటి మనస్సును కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించాలి. యేసేపు వలె మనము మంచి పేరు సంపాదించుకునే వ్యక్తులం కావాలి. యేసేపులో ఆ మొదటి లక్షణాన్ని మనం చూడవచ్చు. సో దేవుని యొక్క వాక్యం మనకి ఈ విషయాన్ని తేటగా గమనింపచేసింది. ఘనంతో నొందదగినటువంటి ఆ యొక్క స్వభావం, హానరబుల్ బిహేవియర్ యేసేపులో మనం చూస్తాం. సో తన తండ్రి దగ్గర ఉన్నప్పుడైనా, అన్నల దగ్గర ఉన్నప్పుడైనా, పొతిఫర్ ఇంటికి ఐగుప్తులోకి అమ్మబడిన తర్వాత పొతిఫర్ ఇంట్లోనైనా, ఆయన చెరలోకి వెళ్ళిన ఆయన బిహేవింగ్ చాలా ఘనత నొందదగినదిగా మనం చూడవచ్చు. అన్ని విషయాలు, అన్ని సందర్భాల్లో తండ్రి దగ్గర ఉన్నటువంటి సమయంలో అన్నదమ్ములతో ఉన్నప్పుడు వారు పాపం చేస్తుంటే వారి పాపంలో నాకేం తెలుసులే, నేను చిన్నపిల్లోని కదా, వాళ్ళు ఏం చేసినా దాంట్లో నేను సంతోషంగా కలిసి వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లుగా ఆయన ఉండలేదు. ఇది పొరపాటు, ఇది తప్పు, ఇది పాపం అని తెలుసుకొని ఆ యొక్క బిహేవింగ్, ఆయన యొక్క ఉద్దేశాలు లేకుంటే ఆయన యొక్క ప్రవర్తన సపరేట్గా వారితో కలవకుండా ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే పొతిఫర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనందరికీ తెలిసిన విషయమే, పొతిఫర్ భార్య యేసేపు మీద కన్నువేసి యేసేపుని ఏ విధంగా అతను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఆ యొక్క ఘనత నొందదగినటువంటి ఆ స్వభావము, ఆ బిహేవియర్, ఆయన పాపం చేయకుండా ఆయన జీవితాన్ని కాపాడుకున్నాడు. అందువలన అక్కడ కూడా ఆయన ఈ రోజుకి ఆయన జీవించిన జీవితం ఈ రోజుకి మనకు సాక్ష్యంగా కనబడుతుంది. అదే సమయంలో ఆయన ఐగుప్తులోనే చెరలోకి వెళ్ళాడు. చేయని నేరానికి చెరలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా తనకు అప్పగించబడిన పనులలో చాలా నమ్మకస్తుడై పనులు చేసినట్లుగా యేసేపుని గురించి మనం చూడగలుగుతున్నాం. అదే సమయంలో ఐగుప్తుకి రాజుగా, ఏలికగా, ఫరో తర్వాత ఫరోగా అంత గొప్పవాడుగా మారినప్పటికీ కూడా ఆయన బిహేవియర్ అది ఘనత నొందదగినట్లుగానే ఉంది తప్ప భిన్నంగా లేదు. మరి ఈ రోజున మన జీవితంలో ఈ విధమైన స్వభావము, ఘనత నొందదగిన స్వభావము, అదే యేసేపులో దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనం చూడగలం. దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా యేసేపుని గురించి దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. దేవుని బిడ్డలారా, అదే సమయంలో తన యొక్క వ్యక్తిగతంగా నైతిక స్థైర్యం, గాడ్లీ విజ్డమ్తో పాటు మోరల్ కరేజ్, నైతిక స్థైర్యము, అలాగే చివరిగా మనం గమనిస్తే పర్సనల్ ఇంటిగ్రిటీ. సో వ్యక్తిగతమైనటువంటి చిత్తశుద్ధి, యథార్థత, ఆ స్పష్టత, స్వచ్ఛత అనేది ఆయనకు జీవితంలో మనం గమనిస్తున్నాం. తను నమ్మినటువంటి, తనకు రాజ్యాన్ని అప్పగించిన ఫరోకి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా
ఆయన మోసం చేయలేదు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో మనం గమనించాలి. యేసేపులో ఈ 4 క్వాలిటీస్, యేసేపు ఈ రోజుకి కూడా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడంటే యేసేపులో ఈ విధమైన 4 లక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు. దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా యేసేపును మనం చూస్తున్నాం. ఆయన యొక్క బిహేవింగ్ చాలా ఘనత నొందదగినటువంటి బిహేవింగ్గా, దైవ సంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తిగా, అలాగే ఆయన మోరల్ కరేజ్ కలిగినటువంటి వ్యక్తిగాను, పర్సనల్ ఇంటిగ్రిటీతో ఉన్నట్లుగా యేసేపు జీవితంలో మనం ప్రతి భాగాన్ని మనం క్షుణ్ణంగా గమనించినప్పుడు స్పష్టమైన ఆధారాలు మనకు లభిస్తాయి. మరి మనం ఈ 4 అనుభవాలు ఒక్కొక్క రోజు మనం ధ్యానించాం కదా. ఈ 4 అనుభవాలు ఒక్కొక్క విషయం తెలుసుకున్న నాటి నుండి ఈనాటి వరకు ఎలాగా ఈ 4 మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం, మన జీవితంలో దాన్ని అన్వయించుకుంటూ దాని ప్రకారంగా నేను నడవాలి, నేను జీవించాలి అని ఎంతమంది మనలో ఆ విధమైనటువంటి ఆశతో తలంపులతో కొనసాగించబడుతున్నారు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో యేసేపు మన ఎదుట గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా, ధనము కంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. మంచి పేరు రావడానికి యేసేపులో ఈ 4 క్వాలిటీస్ మనం చూడగలుగుతున్నాం. కనుక మనకు మాదిరిగా ఉన్నటువంటి పూర్వీకుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఆ విధమైన అనుభవాలతో దేవుని సన్నిధిలో ఎదగాలి. దేవుని ఎదుట కూడా మనం ఈ 4 అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని కనబరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. యేసేపు వలె నా జీవితంలో కూడా ఈ 4 అనుభవాలు ఉండడానికి సహాయం చేయండి ప్రభువా అని మనం ఆయన కోరుకున్నప్పుడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలమందునైనా నాతో మాతో మీరు మాట్లాడి, అయ్యా గొప్ప పేరు మేము కోరదగినదిగా, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేము కోరుకోవాలని, ఆ మంచి పేరు మాకు రావడానికి ఈ 4 అనుభవాలు మీరు మాకు మరొకసారి ఈ రోజున యేసేపు జీవితంలో ఈ 4 అనుభవాలు కలిగి ఉండటం మాకు చూపించారు. కనుక మేము ఈ 4 అనుభవాలతో పాటు అయ్యా మీ సన్నిధిలో మరింత దైవభక్తి కలిగి మీకు ఇష్టలైన మీ ప్రియులైన బిడ్డలుగా మేము జీవిస్తూ మంచి పేరు కోరదగినదిగా మా జీవితాలకి కలిగి ఉన్న ఈ పేరుకి సార్థకత కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి యవనస్తురాల్ని, పెద్దల్ని, చిన్నల్ని జ్ఞాపం చేసుకుని స్త్రీలను, పురుషులను, వృద్ధులను, చంటి బిడ్డల మీద కూడా మీ కృపను కనపరుస్తూ వారందరూ కూడా ఈ విధమైనటువంటి మంచి స్వభావాలతో పితృడైనటువంటి యేసేపు నడిచినట్లుగా ప్రతి వ్యక్తి నడవడానికి కృపనిచ్చి నడిపించి సహాయం ఇచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం మంచి పేరు కోరుకోవాలని తీర్మానం చేసిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక, సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట అందరికీ వందనాలు. తప్పనిసరిగా దేవుడు మనకు అటువంటి కృపను అనుగ్రహించి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.